ఓం శాంతి. ఇప్పటి కాలంలో ఒక కంపెనీ అందమైన ప్రకటనలు పెట్టి మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. మీరు ఈ కొత్త వస్తువును కొనుగోలు చేస్తే మీ చిరునవ్వు ఇంకా పెరుగుతుంది, మీరు మరింత సంతోషంగా ఉంటారు అని. అలా మన మనసులో ఒక ప్రోగ్రామింగ్ ఏర్పడింది. ఇది కొంటే సంతోషం వస్తుంది, అది కొంటే ఆనందం వస్తుంది. వాస్తవానికి వాళ్ళేం చెప్పాలంటే ఇది కొంటే మీకు సౌకర్యం లభిస్తుంది అని. కానీ దానికి బదులు ఇది కొంటే మీకు సంతోషం లభిస్తుందని చెప్తున్నారు. మొదటి వస్తువు కొన్నాక కూడా సంతోషం రాకపోతే 6 నెలల తర్వాత ఇంకో కొత్త మోడల్ తీసుకొచ్చి ఇది కొంటే నిజమైన ఆనందం వస్తుందని చెప్తున్నారు. ఇలా సమాజమంతా బయటి వస్తువులలో ఆనందాన్ని వెతకడం ప్రారంభించింది. కానీ ఒకసారి ఆలోచించండి, మన దగ్గర నేడు ఎన్నో సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ మన తల్లిదండ్రులు, తాతయ్యల తరం వద్ద ఇవి 10% కూడా లేవు. వారి కాలంలో ఫ్రిడ్జ్ చాలా ఆలస్యంగా వచ్చింది, గ్యాస్ స్టవ్ చాలా ఆలస్యంగా వచ్చింది, ఫోన్ గురించి కూడా తెలీదు, టీవీ చూడలేదు. అయినా అప్పట్లో డిప్రెషన్ చాలా తక్కువగా ఉండేది. వాళ్లల్లో అంతటి మానసిక బలం ఉండేది కాబట్టే ఒకే ఇంట్లో 10 మంది కలిసి సంతోషంగా జీవించగలిగేవారు. అంటే సౌకర్యాల్లో సమస్య లేదు. సమస్య ఎక్కడుందంటే సౌకర్యాలు సంపాదించే క్రమంలో మన అంతర్గత శక్తిని పెంపొందించుకోవడాన్ని మర్చిపోయాం. ధనం సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, రాబోయే 10 సంవత్సరాలలో కూడా మరింత సంపాదించాలి. కానీ సంపాదించండి, సంపాదిస్తూనే సరైన ఆలోచనలు చేయాలి, సరైన ప్రవర్తన కలిగి ఉండాలి, సరైన కర్మలను చేయాలి. అప్పుడు మనం ధనాన్ని కూడా సంపాదిస్తాము, ఆశీర్వాదాలను కూడా సంపాదిస్తాము. బయట విజయవంతులమవుతాం, లోపల శక్తివంతులమవుతాం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవసరం. రోజుకు 10 గంటలు ఉద్యోగం చేస్తే కనీసం 1 గంట మన కోసం కేటాయించుకోవాలి. నా కోసం 1 గంట సమయం లేదని చెబితే అది ఛార్జ్ అయిపోతున్న బ్యాటరీని మళ్ళీ మళ్ళీ ఉపయోగించినట్లే. ఈ కాలంలో అత్యంత అవసరమైనది ఏంటంటే ప్రతి ఇంటి వాతావరణాన్ని ఎనర్జైజ్ చేయడం, శక్తివంతంగా చేయడం. మీ పిల్లవాడికి చదువులో పోటీ ఉండవచ్చు, పాఠశాలల్లో అంటే స్కూల్స్లో ఒత్తిడి ఉండవచ్చు. కానీ సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇంటి వాతావరణం అంత శక్తివంతంగా ఉండాలి. అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే మళ్ళీ ఉత్సాహంతో నిండిపోవాలి. ఆ ఇంటి వాతావరణాన్ని మరి శక్తివంతంగా చేయాల్సిందెవరు? తల్లిదండ్రులే. మన కుటుంబానికి ఎమోషనల్ ఎనర్జీ మనమే ఇవ్వాలి. పిల్లవాడు పరీక్షల వల్ల ఒత్తిడిలో ఉంటే మనం బలంగా ఉండాలి. మనమే అతని కంటే ఎక్కువ టెన్షన్ పడితే అతనిలో ఉండే కొద్దిపాటి ధైర్యం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే పరీక్ష ఒక్కరిదే అయినా టెన్షన్ మాత్రం నలుగురు సృష్టిస్తారు. అసలు జరగాల్సిందేంటి? పరీక్ష ఒక్కరిదే అయినా మిగిలిన ముగ్గురు అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఆ ఒక్కరికి బలం అందించేలాగా ఉండాలి. ఆ పిల్లవాడు కొద్దిగా తడబడినా మిగిలిన ముగ్గురు అతన్ని నిలబెట్టగలగాలి. అదే ఇప్పుడు చాలా అవసరం. ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఇంకా ఏం కొనాలి అని కాకుండా మా ఇంటి ఎనర్జీ ఎలా ఉంది అని ఆలోచించండి. ఈ వాతావరణాన్ని ఇంకా ఎంత ఉన్నతంగా మార్చగలను అని ప్రశ్నించుకోండి. ఇంటి శక్తిని తగ్గించే వాటిని తొలగించాలి. మరి ఇంటి శక్తిని తగ్గించే విషయాలేమిటి? చిన్న చిన్న విషయాలపై గొడవలు పడడం, కోపం, వాదనలు, ఇతరుల గురించి వెనక మాట్లాడటం, ఇతరుల బలహీనతలను చర్చించడం, ఇతరుల జీవితాలను విమర్శించడం, ఇవన్నీ ఇంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. టీవీ, మొబైల్ లేదా ఇతర సాధనాలు సమస్య కాదు. సాధనాలను తీసివేస్తే సమస్య పరిష్కారం కాదు. పిల్లలకు సాధనాలు ఇవ్వండి, కానీ వాటిని ఎలా, ఎంతవరకు ఉపయోగించాలో తెలియజేసే వివేక శక్తిని కూడా ఇవ్వండి. రేపు పిల్లలు హాస్టల్కి వెళ్తారు, ఉద్యోగాల కోసం దూరంగా ఉంటారు. అప్పుడు మీరు వారిని కంట్రోల్ చేయగలరా? కానీ మీరు వారికి అంతర్గత శక్తిని ఇస్తే వారు ఒంటరిగా ఉన్న సరైన నిర్ణయాలను తీసుకుంటారు.
మనమే మన ఇంటి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాం. అందుకే నా పిల్లల కోసం, నా కుటుంబం కోసం హై ఎనర్జీ కలిగిన ఇంటిని నిర్మించాలి. ఇక్కడ హై ఎనర్జీ అంటే కేవలం అధిక సౌకర్యాలు, ఫెసిలిటీస్ కాదు. అధిక సానుకూల స్పందనలు, హై వైబ్రేషన్స్, అధిక ఆత్మిక శక్తి, హై ఎనర్జీ అని అర్థం. ప్రతి ఇంట్లో ఉదయం 1 గంట సాత్వికంగా ఉండాలి. 1 గంటను మన కోసం కేటాయించుకోవాలి. ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో, బ్రహ్మకుమారీస్ కేంద్రాలలో ఏం జరుగుతుందంటే, లక్షలాది కుటుంబాలు తమ ఇళ్లలో ఉంటూ, ఉద్యోగాలు చేస్తూ, వ్యాపారాలు నిర్వహిస్తూ, కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ కూడా ఉదయం 1 గంట సమయం కేంద్రానికి వస్తారు. 3 కిలోమీటర్ల దూరంలో ఒక కేంద్రం తప్పకుండా ఉండే అవకాశం ఉంది. మీరు ఏ రోజైనా అక్కడికి వెళ్ళి చూడండి. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు అందరూ వస్తారు. 8 గంటలయ్యాక వెంటనే తమ ఉద్యోగాలకు, పనులకు వెళ్ళిపోతారు. పిల్లలు కూడా తమ స్కూల్ బ్యాగ్స్తో వస్తారు. అక్కడ 1 గంట గడిపి నేరుగా స్కూల్స్కి వెళ్తారు. ఆ 1 గంటలో జ్ఞానాన్ని వింటారు, ఆలోచించే విధానాన్ని మార్చుకుంటారు, పరమాత్ముడితోటి సంబంధాన్ని బలపరుచుకుంటారు, మెడిటేషన్ చేస్తారు. ఈ 1 గంట మిగిలిన 23 గంటల జీవన క్వాలిటీని, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నిర్ణయిస్తుంది. రోజంతా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఉదయం మనం శిక్షణ తీసుకుంటున్నాం. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. అప్పుడు మన జీవితానికి రిమోట్ కంట్రోల్ పరిస్థితుల చేతిలో ఉండదు, అది మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఉదయం మనం మనల్ని మనమే ఛార్జ్ చేసుకున్నాం. ఇప్పుడు కాలం మారింది. మనల్ని మనం ఛార్జ్ చేసుకోకుండా రోజును ప్రశాంతంగా, సమతుల్యంగా, అంటే బ్యాలెన్స్గా గడపడం అనేది కష్టం. ఎందుకంటే మనం ఛార్జ్ కాకపోతే చుట్టూ ఉన్న డిశ్చార్జ్ అయిన బ్యాటరీల, అంటే నెగటివ్ ఎనర్జీల మధ్య ఉంటూ మనము నెగటివ్గా అయిపోతున్నాం, మనము డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఉదాహరణకు ఒక ఆఫీస్లో 5 మంది, 10 మంది, 50 మంది కలిసి పనిచేస్తారు. ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక శక్తి ఉంటుంది. మనం రోజుకు 8-10 గంటలు వారి మధ్య గడుపుతాం. మీ బ్యాటరీ 50%లో ఛార్జ్లో ఉన్నా, అంటే మీ బ్రెయిన్ అనే ఆత్మ అనే బ్యాటరీ 50% ఛార్జ్లో ఉన్నా, మీ చుట్టూ ఉన్న వారి బ్యాటరీలు 20% లేదా 30% ఛార్జ్లో ఉంటే వారి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీపైన తప్పకుండా పడుతుంది. వారి ప్రభావం మీపై తప్పకుండా పడుతుంది. అందుకే ప్రతిరోజు ఉదయం మన అంతర్గత శక్తిని పెంచుకోవడం, భగవంతుడితోటి అనుసంధానం చేసుకోవడం, సాత్విక ఆలోచనలతోటి రోజును ప్రారంభించడం చాలా అవసరం. మీ చుట్టూ ఉన్నవారి బ్యాటరీలు 20-30% వద్ద ఉన్నట్లయితే మీరు కూడా సహజంగానే ప్రభావితమవుతారు. దానికి ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం రోజంతా తక్కువ శక్తి ఉన్న వారి మధ్యే ఉంటున్నాం. ఇప్పుడు దీనికి విరుద్ధంగా, అంటే ఆపోజిట్గా ఆలోచించండి. మీరు ప్రతి ఉదయం మిమ్మల్ని మీరు ఛార్జ్ చేసుకుని ఆఫీస్కి వెళ్తే మీ వల్ల మీ చుట్టూ ఉన్నవారి శక్తి కూడా క్రమంగా పెరగడం ప్రారంభిస్తుంది. అంటే తనను తాను ఛార్జ్ చేసుకునే వ్యక్తి తన ఇంటిని కూడా శక్తివంతంగా మార్చగలడు. ఛార్జ్ చేసుకోవడం అంటే అర్థమేమి? మన ఆత్మను పరమాత్మునితోటి జోడింపచేసి మన ఆలోచనలను పాజిటివ్గా చేసుకోవడమే ఛార్జ్ చేసుకోవడం. ఉదయం ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇంటి వాతావరణం మారిపోతుంది. ఇంటి శుద్ధీకరణ ప్రతిరోజు అవసరం. ఎందుకంటే ప్రతిరోజు అనేక రకాల ప్రతికూల ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, భావాలు, టెన్షన్స్ ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. అందుకే ఉదయం కేవలం 15 నిమిషాలు ధ్యానం చేసినా ఇంటి వాతావరణంలో మార్పు వస్తుంది. కొంతకాలం క్రితం ఒక పరిశోధన జరిగింది, ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో బ్రెయిన్ ఇంజురీ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన 100 మంది రోగులపై ఒక అధ్యయనం నిర్వహించారు. వారిని 2 గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్ కోసం ఆసుపత్రి నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సంస్కృత పాఠశాల విద్యార్థులు
మహామృత్యుంజయ జపం చేశారు. రోగులు స్వయంగా జపం చేయలేదు, వారి కోసము ఈ పిల్లలు చేశారు. తర్వాత వైద్యపరంగా 2 గ్రూపుల చికిత్సా ఫలితాలను పరిశీలించారు. ఈ ఉదాహరణ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మన ఆలోచనలు, మన ప్రార్థనలు, మన శుభాకాంక్షల శక్తి ప్రభావం చూపగలుగుతాయి. ఇది మనందరి జీవిత అనుభవంలో కూడా ఉంటుంది. అయితే ఆ శక్తిని మరింత సచేతనంగా ఉపయోగించాలి. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపగలిగితే మన ఇంటిపై ప్రభావం చూపదా? మన కుటుంబ సభ్యులపై ప్రభావం చూపదా? ఖచ్చితంగా చూపుతుంది. పిల్లవాడు బాధలో ఉన్నాడని చూసి మనము బాధపడిపోవడం కాదు, మన శక్తితో పిల్లవాడిని బలంగా చేయాలి. పిల్లవాడు టెన్షన్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడితే అతనికి ధైర్యం చెప్పేదెవరు? అతని శక్తిని తీసుకోవడం కాదు, మన శక్తిని అతనికి ఇవ్వాలి. అదెప్పుడు సాధ్యమవుతుంది? మనమే ముందుగా శక్తివంతంగా ఉన్నప్పుడు. అందుకే ఉదయం 1 గంట సమయం చాలా ముఖ్యమైనది. ఈరోజు మీరిక్కడకు వచ్చారు. ఈ సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రం చిరునామా తీసుకెళ్ళండి. ప్రతి కేంద్రంలో మెడిటేషన్ నేర్పే అక్కయ్యలు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు. వారు 7 days కోర్స్, రోజుకు 1 గంట వ్యక్తిగతంగా మెడిటేషన్ మరియు ఆత్మిక జ్ఞానాన్ని నేర్పుతారు. మీకు అనుకూలమైన రోజు సమయం ఎంచుకొని వెళ్ళవచ్చు. మీరు ఒంటరిగా వెళ్ళొచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళవచ్చు. అక్కడ నేర్చుకున్న తర్వాత జీవితంలో కొన్ని మార్పులను తీసుకురావాలి. ఇది ఇంట్లో మాట్లాడకూడదు, అది మాట్లాడకూడదు అని కాదు, కానీ మన క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్, మన మాటల నాణ్యతను మార్చాలి. ఇంట్లో జరిగే సంభాషణలు మరింత సానుకూలంగా, ప్రోత్సాహకరంగా, ప్రేమతో, శాంతితో నిండినవిగా ఉండాలి. అప్పుడు ఇంటి శక్తి కూడా క్రమంగా ఉన్నతంగా మారుతుంది. ఉదయం లేవగానే ఇంటిని మార్చాలంటే ముందుగా మన శక్తిని మార్చాలి. ఉదయం లేవగానే మొబైల్, వార్తలు, ఫిర్యాదులు కాకుండా శాంతి మరియు పరమాత్మ స్మృతితో రోజును ప్రారంభించాలి. ప్రతిరోజు కొంత సమయం మెడిటేషన్ కోసం కేటాయించాలి. ఇంట్లో కోపం, విమర్శలు, గాసిప్స్, ఇతరుల బలహీనతల గురించి చర్చలు తగ్గించాలి. పిల్లలకు భయం, టెన్షన్ ఇవ్వకుండా ధైర్యం, నమ్మకం, ప్రేమ ఇవ్వాలి. మనం బలంగా ఉంటే కుటుంబం కూడా బలంగా ఉంటుంది. ధనం సంపాదించడం అవసరమే, కానీ దాంతోపాటు మనశ్శాంతి, ఆత్మశక్తి, మంచి సంస్కారాలు కూడా సంపాదించాలి. డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఇతరులను ఛార్జ్ చేయలేడు. ముందుగా మనం ఛార్జ్ అవ్వాలి. అప్పుడు మన కుటుంబానికి శక్తినివ్వగలం. ఎక్కువ సౌకర్యాల కంటే ఎక్కువ హై వైబ్రేషన్స్ ముఖ్యమైనవి. ఇల్లు పెద్దదా చిన్నదా అనేది అంత ముఖ్యం కాదు. ఆ ఇంట్లో శాంతిగా ఉందా, ప్రేమ ఉందా, కృతజ్ఞత ఉందా, పరమాత్మ స్మృతి ఉందా, అవే ఆ ఇంటి నిజమైన సంపద. ఇంట్లో మాట్లాడే విషయాల నాణ్యతను మార్చాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం కొత్తగా ఏదైనా చోటికి వెళ్ళినప్పుడు అక్కడి అనుభవాల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఉదాహరణకు, మీరు ఒక సెలవు వెళ్ళి వచ్చారనుకోండి, హాలిడేకి వెళ్ళి వచ్చారనుకోండి. తిరిగి వచ్చిన తర్వాత మీరెక్కువగా ఏ విషయాలు మాట్లాడతారు? అక్కడ చూసిన ప్రదేశాలు, అనుభవాలు, సంఘటనల గురించే కదా. అలాగే ఎవరైనా కొత్తగా బ్రహ్మకుమారీస్ సెంటర్కి వెళ్ళడం ప్రారంభించినప్పుడు వారి జీవితంలో అకస్మాత్తుగా కొన్ని మంచి మార్పులు కనిపిస్తాయి. కొత్త అనుభవం కాబట్టి ఆ మార్పు వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాతి మార్పులు క్రమంగా జరుగుతాయి, కానీ ప్రారంభంలో మాత్రం చాలా త్వరగా కనిపిస్తాయి. ఉదాహరణకు, ఒక టేబుల్ చాలా మురికిగా ఉందనుకోండి. ఒకసారి గుడ్డతో తుడిచిన వెంటనే చాలా మురికి తొలగిపోతుంది. తర్వాత మిగిలిన చిన్న చిన్న మరకలు మాత్రం క్రమంగా తొలగుతాయి. అలాగే కొందరు ఇలా చెప్తారు, నాకు ఈ చెడలవాటు పోయింది, నా కోపం తగ్గింది, నా టెన్షన్ తగ్గింది. ఇలాంటి మార్పులు కనిపించినప్పుడు వారికి చాలా ఆనందంగా ఉంటుంది. అందువల్ల వారు ఆ సెంటర్ గురించి, అక్కడి అనుభవాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.
కానీ ఇంట్లో ఉన్న వారికి ఆ అనుభవం తెలియదు. అందువల్ల వారికి అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు వారిలా కూడా భయపడవచ్చు. ఇంతగా అక్కడి గురించే మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పూర్తిగా అక్కడికే వెళ్ళిపోతారేమో? ఇలాంటి భయాలు చాలాసార్లు విన్న మాటల వల్ల, అపోహల వల్ల వస్తాయి. అందుకే మన బాధ్యత ఏమిటంటే మాటల కంటే మనలో వచ్చిన మార్పును చూపించాలి. మనం నిజంగా ప్రశాంతంగా, ప్రేమగా, సహనంతో, సంతోషంగా మారితే అదే కుటుంబ సభ్యులకు గొప్ప సందేశం అవుతుంది. అదే కుటుంబ సభ్యులకు గొప్ప సందేశం అవుతుంది. అప్పుడు వారిలా అంటారు, అవును, వీరిలో మంచి మార్పు వచ్చింది. వీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. నిజానికి జీవితంలో శాంతి, ప్రేమ, ఆత్మవిశ్వాసం, సంతోషం లభిస్తే ఎవరు సంతోషంగా ఉండరు? కాబట్టి ఆధ్యాత్మికతను ఎక్కువగా చెప్పడం కంటే దానిని జీవితంలో చూపించడం ముఖ్యం. తమ కుటుంబ సభ్యుడిలో మంచి మార్పులు కనిపిస్తే, చెడు అలవాట్లు తగ్గిపోతే, ప్రవర్తనలో శాంతి, ప్రేమ, సహనం పెరిగితే ఎవరు సంతోషించరు? కానీ కొన్నిసార్లు సంతోషంతో పాటు భయం కూడా వస్తుంది. మనం చాలా మారిపోయి ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాల గురించే మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్లకు కొంత సందేహం కలుగుతుంది. అందుకే మనం ఇంట్లో వారిని బలవంతంగా తీసుకురావడానికి ప్రయత్నించకూడదు. మనలో నిజమైన మార్పు వస్తే ఇంట్లో వాళ్లే ఒకరోజు స్వయంగా వస్తారు. ఎవరిని బలవంతం చేయలేం. కానీ మన వైబ్రేషన్స్, ఆలోచనా శక్తి, పరివర్తన అంత మంచిగా ఉంటే వారికి అవసరం అనిపించినప్పుడు వారు తామే ఆ మార్గాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే ప్రతిరోజు వారు గమనిస్తారు, ఇవాళ వీరిలో ఏదో మంచి మార్పు వచ్చింది, వీరిలో ఒక ప్రత్యేకమైన శక్తి కనిపిస్తోంది, ఆ శక్తి నాకు కూడా కావాలి. అప్పుడు వారు స్వయంగా ముందుకు వస్తారు. ఇది ఖచ్చితమైన విషయం. ఇంట్లో ఒక వ్యక్తి కలతలో ఉన్న ఆ ప్రభావం అందరిపైన పడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఒక వ్యక్తి చాలా శక్తివంతంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటే ఆ ప్రభావం కూడా అందరిపైన పడుతుంది. అందుకే ఇలా ఎదురు చూడకూడదు, అందరూ వస్తే నేను వస్తాను కాదు. ఒకరు ప్రారంభించాలి. ఒకరు 1 గంట సమయాన్ని తనపై పెట్టుబడిగా పెట్టాలి. ఆ 1 గంట వల్ల వచ్చే ప్రయోజనం మొత్తం కుటుంబానికి అందుతుంది. మరొక ముఖ్యమైన విషయం, నా దగ్గర సమయం లేదని చెప్పకూడదు. ఈ జీవితాన్ని ఒకరోజు వదిలి వెళ్లాల్సిందే. కానీ మనకు ఇప్పుడున్న సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. మన జీవిత ప్రాధాన్యతలు స్పష్టంగా ఉండాలి. మొదట కుటుంబ సభ్యులకు మంచి శక్తినివ్వాలి. తర్వాత సౌకర్యాలు ఇవ్వాలి. ఆరోగ్యాన్ని కాపాడాలి. మంచి సంబంధాలను నిర్మించాలి. ప్రాధాన్యతలు స్పష్టంగా ఉంటే జీవితం చాలా సులభంగా, క్రమబద్ధంగా మారుతుంది. ఈరోజు ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇంకా 10 సంవత్సరాల తర్వాత మీ పిల్లల ప్రపంచాన్ని ఊహించండి. 20 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఇంకా ఎక్కువ సౌకర్యాలతో నిండిపోతుంది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ సౌకర్యాలతో పాటు అంతర్గత శాంతి, మానసిక బలం, ఎమోషనల్ స్థిరత్వం కూడా పెరుగుతాయా? అవి స్వయంగా రావు. అందుకే ఈరోజే మన పిల్లలకు, మన కుటుంబానికి మంచి సంస్కారాలు, ఆత్మశక్తి, మెడిటేషన్, మంచి ఆలోచనలు, పాజిటివ్ థింకింగ్, విలువలతో కూడిన జీవితం అందించడం చాలా అవసరం. భవిష్యత్తులో సౌకర్యాలు మరింత పెరుగుతాయి. కానీ అంతర్గత శక్తిని పెంపొందించుకోని వారు ఎమోషనల్గా చాలా వీక్గా అయిపోతారు. అందుకే ఇప్పుడు మెడిటేషన్ ఒక చాయిస్ కాదు, ఒక ఎంపిక కాదు, అది ఒక అవసరం. ఈ రోజుల్లో స్కూల్స్లో కూడా టీచర్స్ పిల్లలకి ఇలా చెప్తున్నారు, మెడిటేషన్ చేయండి. అప్పుడు తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి, దయచేసి మా పిల్లలకు ధ్యానం నేర్పించండి, మెడిటేషన్ నేర్పించండి అని అంటారు. అప్పుడు మేము కేవలం పిల్లలకు మాత్రమే నేర్పించము, మీరు కూడా వచ్చి నేర్చుకోండి సెంటర్స్లో చెప్తారు. వారంటారు, మాకు సమయం లేదు, పిల్లలకు మాత్రం నేర్పించండి. కానీ అది అలా పనిచేయదు. ఎందుకంటే మెడిటేషన్ అనేది పిల్లలకే నేర్పించే విషయం కాదు. మొదట తల్లిదండ్రులు ఆ ఎనర్జీని తమలో పెంచుకోవాలి. ఆ తర్వాత ఆ శక్తి, ఆ ప్రశాంతత, ఆ స్థిరత్వం
పిల్లలకు సహజంగానే చేరుతుంది. తల్లిదండ్రుల నుండి వెలువడే సానుకూల శక్తి పిల్లలను బలంగా చేస్తుంది. పరమాత్మ ఒక అందమైన సూక్తిని చెబుతారు. సత్యం అనే పడవ ఊగవచ్చు, కదలవచ్చు, కానీ ఎప్పటికీ మునగదు. నిజమే. ఈ కాలంలో జీవితం కొన్నిసార్లు చాలా ఎక్కువగా ఊగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ మన అంతరంగంలో ఆనందం ఉంటే ఆ ఊగడంలో కూడా ఒక మధురత ఉంటుంది. అప్పుడు మనం ఇలా అనగలుగుతాం, ఊపండి, ఎంత ఊపాలనుకుంటే అంత ఊపండి. ఎందుకంటే మనకు తెలుసు, నేను చేసే కర్మలు సరైనవి, నా మార్గం సరైనది. అప్పుడు పరిస్థితులు ఎంత కదిలించినా, ఎంత ఊపినా మన ఆంతరిక స్థిరత్వాన్ని కోల్పోము. మన దృష్టి కేవలం చివరి ఫలితంపై ఉండదు, ప్రెజెంట్ కూడా అందంగా ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనం మంచిని కేవలం భవిష్యత్తు ఫలితాల కోసం చేయడం కాదు, ఈ క్షణాన్ని కూడా అందంగా జీవించడానికి చేస్తాము. ఇలా మనం ఎంతో అంతర్గత శక్తిని సంపాదించుకుంటే జీవితంలో ఎంత పెద్ద సంక్షోభం వచ్చినా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము. అప్పుడు మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత పెద్ద సమస్య వచ్చింది, అయినా నేను ఎలా ఇంత ప్రశాంతంగా, తేలికగా, స్టేబుల్గా ఉన్నాను? దానికి కారణం మనలో కూడబెట్టుకున్న ఆధ్యాత్మిక శక్తి. మనం సంపాదించిన ఆ శక్తి, సంపాదించిన ఆ దీవెనలు కేవలం మనల్ని మాత్రమే కాపాడవు, అవి మన కుటుంబానికి కూడా రక్షణ, బలం, ఆశ్రయంగా మారుతాయి. అప్పుడు మనం మన కుటుంబానికి ఒక పవర్ హౌస్ లాగా మారిపోతాం. ఈ రోజుల్లో పిల్లలు చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడిపోతున్నారు. ఒకప్పుడు పరీక్షల కోసం కేవలం టెన్షన్ ఉండేది, ఇప్పుడైతే యాంగ్జైటీ స్థాయికి చేరుకుంది, ఆందోళన స్థాయికి చేరుకుంది. చాలామంది పిల్లలు మందులు కూడా తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు అలాంటి కాలంలో జీవిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ప్రజల దగ్గర దాదాపు అన్ని సౌకర్యాలుంటాయి, కానీ వారు ఏ విషయాన్ని పట్టించుకోలేదో అదే క్రమంగా తగ్గిపోతుంది. జీవితంలో మనం ఏ అంశంపై శ్రమిస్తామో దానిని సంపాదిస్తాము. ఇటీవలి 1-2 సంవత్సరాల్లో ఎంతోమంది పిల్లలను కలిసే అవకాశం వచ్చింది. నిన్ననే 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని కలిశాను. అతను పరీక్షల ఒత్తిడికి మందులు తీసుకుంటున్నాడు. ఇలాంటి పిల్లలు మరో 10 సంవత్సరాల తర్వాత వ్యాపారాలు, ఉద్యోగాలు, జీవిత బాధ్యతలను ఎలా నిర్వహిస్తారు? అందుకే వారికి ఇన్నర్ పవర్ ఇవ్వాలి, అంతర్గత శక్తినివ్వాలి, మానసిక శక్తినివ్వాలి. ఇందులో పిల్లల తప్పు లేదు. పిల్లవాడు ఇంకా జీవిత అనుభవంలో పూర్తిగా ప్రవేశించలేదు. అయితే లోపం ఎక్కడ జరిగింది? తల్లిదండ్రులు పిల్లలకు ఇన్నర్ పవర్ని అందించే విషయంలో తగినంత శ్రద్ధ పెట్టలేదు. మంచి స్కూల్స్, మంచి సౌకర్యాలు, మంచి అవకాశాలు ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి ఉద్దేశం చాలా మంచిదే. ప్రతి తల్లిదండ్రి ఇలా అనుకుంటారు, నేను చదవని మంచి స్కూల్లో నా పిల్లలు చదవాలి, నాకు లభించని సౌకర్యాలు నా పిల్లలకు లభించాలి. ఇవి మంచి ఆలోచనలే, కానీ ఈ ఆలోచనలతో పాటు ఒక విషయం మర్చిపోయారు. అది తమకు లభించిన సంస్కారాలు, ఆత్మబలం, నైతిక విలువలు, క్రమశిక్షణ, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం, ఇవన్నీ కూడా పిల్లలకు అందించాలి. ఏది తమకు లభించలేదో దాన్ని ఇవ్వడంలో చాలా బిజీ అయిపోయారు. ఏది తమకు లభించిందో దాని విలువను గుర్తించడం లేదు. ఫలితం ఏమైంది? ఈ రోజుల్లో పిల్లల దగ్గర బయటకు కావలసిన ప్రతిదీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించే వ్యక్తి లోపల బలంగా లేడు. మనం పిల్లలను అత్యుత్తమ పాఠశాలలో చేర్పించాం, కానీ పరీక్ష రాయడానికి కావలసిన మానసిక బలాన్ని ఇచ్చామా? దేశంలో అత్యున్నత విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటీలు, ఐఐఎంలు, వీటిలో చేరే పిల్లలు సాధారణంగా పాఠశాల అంటే స్కూల్లో జీవితమంతా అగ్రస్థానంలో ఉన్నవారే, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నవారే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరు టెన్షన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? వారి దగ్గర తెలివి ఉంది, విద్య ఉంది, అవకాశాలు ఉన్నాయి, కానీ ఒకటి మాత్రం లేదు, జీవిత ఒత్తిడిని ఎదుర్కొనే ఇన్నర్ పవర్ లేదు.
ఆ శక్తి అనే ఆహారాన్ని చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇవ్వలేకపోయారు. ఆ ఎమోషనల్ నరిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే జీవితంలో విజయం సాధించడానికి తెలివి ఒక్కటే సరిపోదు. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తి కూడా అవసరము. ఓం శాంతి.